విజయదశమి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ ₹599 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 26 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2030 సంవత్సరం వరకల్లా జపాన్ని అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది అని చెబుతూ S&P గ్లోబల్ రేటింగ్స్ వారు అంచనా వేస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రపంచంలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు టాప్ 3 ఏవి అంటే, ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జపాన్. మరి అలాంటిది ఈ టాప్ 3లో థర్డ్ పొజిషన్లోకి ఇండియా రానుందంట. ఎప్పటి వరకు? 2030 సంవత్సరం వరకల్లా అని ఎవరు అంచనా వేస్తున్నారు? S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ వారు అంచనా వేస్తున్నారు. ఈ టాపిక్కి సంబంధించి వివరాలు చూద్దాం. సో ఇయర్ గుర్తుంచుకోండి, టార్గెట్ ఇయర్ అనుకోండి 2030. బై 2030 అప్పటి వరకు జపాన్ను వెనక్కి నెట్టి 3వ స్థానానికి భారత్ రాబోతోందంట. ఇదొకటి. ప్రపంచంలో ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది. ప్రస్తుతం టాప్ 5 అయితే ఉంది. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. 2030 నాటికి జపాన్ను దాటేయనుందని S&P గ్లోబల్ రేటింగ్స్ వారు అంచనా వేస్తున్నారు. $7.3 ట్రిలియన్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోందంట. అంటే 2030 వరకు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ $7.3 ట్రిలియన్ చేరుకోబోతుందంట. అలా చేరుకోవడంతో ప్రపంచంలో టాప్ 3లోకి ఇండియా రాబోతుందంట. గుర్తుంచుకోండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుతం FY 24, 2023, 2024 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికాన్ని గనక చూస్తే Q1 అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో 7.8% వృద్ధి చేసుకుందంట భారతదేశం యొక్క వృద్ధి అని ఎవరు చెప్తున్నారు? S&P గ్లోబల్ రేటింగ్స్ వారు. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి చివరి నాటికి భారతదేశం యొక్క వృద్ధిని 6.2 నుండి 6.3% అంచనా వేస్తున్నారు. S&P గ్లోబల్ రేటింగ్స్ వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో S&P గ్లోబల్ తాజా అంచనాలను వెలువరించింది. 2022లో భారత జీడిపి $3.5 ట్రిలియన్ ఉండగా 2030 నాటికి అది $7.3 ట్రిలియన్ చేరనుందని S&P గ్లోబల్ రేటింగ్ పేర్కొంది. దీంతో జపాన్ జీడిపిని దాటేసి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రానుందంట. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే చైనా తర్వాత. నెక్స్ట్, ప్రస్తుతం అమెరికా $25.5 ట్రిలియన్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో ఉంది. ప్రపంచ జీడిపిలో 4వ వంతు అంటే 1/4 అమెరికాకు సంబంధించిన వాటానే. ఇక $18 ట్రిలియన్ చైనా 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. $4.2 ట్రిలియన్ జపాన్ థర్డ్, $4 ట్రిలియన్ జర్మనీ 4th పొజిషన్లో ఉంది. 5th పొజిషన్లో ఇండియా ఉంది. మరి థర్డ్ పొజిషన్లోకి రాబోతుందంట. $7.3 ట్రిలియన్ ఎప్పటికట 2030. సో గుర్తుంచుకోండి, ఎకానమీలో కొంత కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి, వృద్ధి అంచనా అంటే ఏంటి, ఏ దేశం ఏ విధమైన ఆర్థిక వ్యవస్థతో కలిగి ఉంది, ఇటువంటివి చూడండి కొంచెం, ఓకేనా. అండ్ మీకు CA 360లో ఎవ్రీ వీక్ కూడా ప్రతి వారం కూడా ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్,
పాలిటిక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్, ఇలా అన్ని సబ్జెక్టులకు లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా 100% కవర్ చేస్తున్నాను. మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి, ఈ CA 360కి సంబంధించి. సో చూస్తే మీకు ఒక అంచనా, ఒక ఐడియా వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి. సో చూడండి ఒకసారి, మ్యాగజిన్ కూడా అందులో ఒక మంత్ ఫ్రీగా పెట్టాను, ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో FSSAI ఫుడ్ స్టాండర్డ్స్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో పేర్లో చూడండి, ఆహార భద్రతకి సంబంధించి ప్రమాణాలను విడుదల చేసే సంస్థ, నిబంధనలను విడుదల చేసే సంస్థ FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, కొన్ని సంస్థలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నాయని. వీరు ఆహార ప్రమాణాలకి సంబంధించి గైడ్లైన్స్ని విడుదల చేస్తారు, ఆహార ప్రమాణాల విషయంలో చొరవ తీసుకుంటారు, ఈట్ రైట్ రైల్వే సర్టిఫికేషన్ అని ఇటువంటి గుర్తింపులు కూడా ఇస్తారు. రీసెంట్గా మిథున్ మీట్కి సంబంధించి ఫుడ్ ట్యాగ్ని ఇచ్చారు. సో అలా తరచూ వార్తలకు వస్తుంది FSSAI ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటారు. గుర్తుంచుకోండి, వీరేం చెప్తున్నారంటే ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, మనం నిల్వ ఉంచిన ఆహార పదార్థం ఏదైతే ఉందో రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టేషన్లో కానీ, బయట కిరాణా షాపుల్లో కానీ ఫుడ్ ప్యాకేజ్డ్ రూపంలో దొరుకుతుంది, అంటే ప్యాక్ చేయబడింది. అలా ప్రతి ఒక్క ప్యాక్ పైన కూడా ఖచ్చితంగా QR కోడ్ని ముద్రించాల్సిందే అని చెబుతూ FSSAI వారు ఆదేశాలు జారీ చేశారు ఆహార ప్రమాణాలకు సంబంధించి ప్యాకేజ్డ్ ఫుడ్ విషయంలో. ఈవెన్ బ్లైండ్ పీపుల్కి కూడా ఉపయుక్తంగా ఉంటుంది, ఆ స్కానింగ్తో వాళ్ళు తెలుసుకుంటారు ఈ ఆహార పదార్థానికి సంబంధించిన నాణ్యత అటువంటి విషయాలు. సో చూడండి, మీరు ఈవెన్ వాటర్ బాటిల్ తీసుకున్న బయట ఎక్కడైనా చూస్తే ప్యాక్ పైన మీకు FSSAI అని ఒక సింబల్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఆహార పదార్థాల ప్యాకింగ్ కవర్లపై QR కోడ్ని ముద్రించాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దృష్టిలోపం ఉన్న వ్యక్తులతో పాటు సామాన్యులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో దాని తయారీలో వినియోగించిన పదార్థాల గురించి స్పష్టంగా తెలుసుకోవడం అవసరం. అందులోనూ దృష్టిలోపం ఉన్న వారికి ప్యాకింగ్పై ముద్రించిన సమాచారం అంత స్పష్టంగా కనిపించదు. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పదార్థాల తయారీ దగ్గర నుంచి అందులోని హెచ్చరికల వరకు మొత్తం సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా QR కోడ్ని ప్రతి ప్యాకెట్పై ముద్రించాలని FSSAI సిఫార్సు చేసింది. ప్రతి ఆహార పదార్థంపై QR కోడ్ను ముద్రించాలి. పోషకాహార వాస్తవాలు, పోషకాహార మాంసాహార లోగోలు, పదార్థాల జాబితాలు, అలర్జీ కారక సంబంధిత హెచ్చరికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చూడాలి. గుర్తుంచుకోండి, QR కోడ్ స్కాన్ చేస్తే మనకు దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటాయంట FSSAI. అండ్ నెక్స్ట్, ఇటీవల తుఫానులు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. పోటీ పరీక్షల్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే ఏదైనా తుఫాన్ పేరిచ్చి ఏ దేశం నామకరణం చేసింది, ఎక్కడ సంభవించింది అంటారు. సో గుర్తుంచుకోండి, అలా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్వైర్న్మెంట్ నుండి అడుగుతారు. ఈ వారంలోనే 2 తుఫాన్లు వార్తల్లోకి వచ్చినాయి. సైక్లోన్స్ అంటాం, మన ఏరియాలో సైక్లోన్ అంటాం, కానీ ప్రపంచవ్యాప్తంగా సైక్లోన్ అనే పదం వాడరు. ఏ ప్రాంతాల్లో ఏ పేరుతో వాడతారో చూసి ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన 2 తుఫాన్లు ఏంటి, వాటికి నామకరణం చేసిన దేశాలు ఏంటి, అవి ఎక్కడ సంబంధించినవి చూద్దాం. సో తుఫాన్ మనం ఇంగ్లీష్లో సైక్లోన్ అంటాం, మన బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ప్రాంతంలో సైక్లోన్ అంటాము. మరి వీటిని టైఫూన్స్ అని ఎక్కడ పిలుస్తారంటే సౌత్ చైనా సీ అండ్ చైనా సీ ఉంటుంది కదా, చైనా సీ మరియు పసిఫిక్ ఓషన్ ప్రాంతాల్లో పిలుస్తారు. నెక్స్ట్ హరికేన్స్ అని తుఫాన్లను ఎక్కడ పిలుస్తారంటే వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్ ఇన్ ద కరేబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో. టార్నడో అని ఎక్కడ పిలుస్తారంటే గినియా ల్యాండ్స్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా అండ్ సదర్న్ USA. అండ్ విల్లీస్ అంటే ఆస్ట్రేలియా, వెస్టర్న్ ఆస్ట్రేలియా, నార్త్ ఆస్ట్రేలియా ప్రాంతంలో తుఫాన్లను విల్లి అని పిలుస్తారు. ట్రాపికల్ సైక్లోన్స్ అని ఎక్కడ పిలుస్తారంటే ఇండియన్ ఓషన్, సైక్లోన్ అనే పదం, సైక్లోన్, ట్రాపికల్ సైక్లోన్. మరి ఈ వారంలో 2 తుఫాన్లు వార్తల్లోకి వచ్చినాయి. లాస్ట్ 4 days బ్యాక్ మనం అబ్జర్వ్ చేస్తే తేజ్ అనే ఒక తుఫాన్ వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ సంభవించింది? అరేబియా సముద్ర ప్రాంతంలో సంభవించింది. ఈ తేజ్ అని నామకరణం ఏ దేశం చేసింది అంటే ఇండియా. గుర్తుంచుకోండి, ఇండియా నామకరణం చేసిన పేర్లు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్,
ఈరోజు న్యూస్ పేపర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంకొక తుఫాన్ వార్తలోకి వచ్చింది. హమూన్ అనే తుఫాన్ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో సంభవించింది, ఒడిషా తీరాన్ని దాటబోతోంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. మరి హమూన్ అని చెప్పేసి ఎవరు పేరు పెట్టారని ఎగ్జామ్లో అడుగుతారు. ఇరాన్. గుర్తుంచుకోండి, ఇరాన్. హమూన్ అనే పేరుని ఇరాన్ దేశం నామకరణం చేసింది, గుర్తుంచుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అండ్ తుఫాన్లను ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు? హమూన్ అని ఎవరు నామకరణం చేశారు, ఎక్కడ సంభవించింది ప్రస్తుతం. అండ్ తేజ్ అనే తుఫాను అరేబియా సముద్రంలో బలహీనపడింది. ఇప్పుడు దానికి నామకరణం చేసింది ఎవరంటే ఇండియా. సో ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. పోటీ పరీక్షల ప్రిపేర్ అభ్యర్థులు రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అందులో ఐఐటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటి కాన్పూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఐఐటి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఐఐటి కాన్పూర్ మరియు ఎయిర్ బస్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం. ఏ రంగంలో సహకారం కోసమో చూస్తే సరిపోతుంది. ఎయిర్ బస్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఒప్పందం దేనికి సంబంధించి అంటే టు ఫెసిలిటేట్ ఇంక్రీజ్డ్ కొలాబరేషన్, ఇద్దరి మధ్యలో సహకారం అందించుకోవాలి. ఏ విషయంలో అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ విషయంలో, ముఖ్యంగా ఇండియన్ ఏరోస్పేస్ సెక్టార్ భారత వైమానిక రంగానికి సంబంధించి ఇరువురు కూడా సహకరించుకోవాలి. అండ్ ఈ రంగంలో ఏవియేషన్ సెక్టార్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం విషయంలో ఐఐటి కాన్పూర్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఎయిర్ బస్ సంస్థ. ఇటీవల ఎయిర్ బస్ తరచూ వార్తల్లోకి వస్తుంది. స్పెయిన్ దేశం నుండి మనం C295 విమానాన్ని కొనుగోలు చేస్తున్నాం. C295 దానిని ఈ మంత్లోనే, అక్టోబర్ మంత్లోనే విఆర్ చౌదరి గారు స్పెయిన్ దేశం వెళ్ళి మరి మొదటి విమానాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఏ దేశం నుండి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి C295 విమానాలను మనం కొనుగోలు చేస్తున్నామంటే స్పెయిన్. వాటిని తయారు చేసిన సంస్థ ఎయిర్ బస్, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్, రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్. ఈ స్కీమ్ గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి, ఈ అవగాహన కార్యక్రమం గురించి 4 ఏళ్ళుగా మనం డిస్కస్ చేస్తున్నాం. 2020 నుండి ప్రతి సంవత్సరం వింటర్ సీజన్లో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్ అనే ఒక ప్రోగ్రామ్ని టు ట్యాకిల్ పొల్యూషన్, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది. ఢిల్లీలో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రపాలిత ప్రాంతం. మరి అలాంటి ఢిల్లీలో వింటర్ సీజన్ వచ్చింది అంటే చాలా వరకు పొల్యూషన్ కనబడుతుంది. పొగ మంచు, ఈ డస్ట్ కలిసి చాలా వరకు ట్రైన్స్ రాకపోకలు కూడా అంతరాయాలు ఏర్పడతాయి. మనం చూస్తూనే ఉంటాం ఇవి. అండ్ ఢిల్లీ ఈజ్ ద ప్లేస్ వేర్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ సీన్. అంటే ఏంటంటే ఢిల్లీలో అత్యంత వేడి పరిస్థితులు ఉంటాయి సమ్మర్లో, అత్యంత శీతల పరిస్థితులు ఉంటాయి వింటర్లో. ఈ శీతల పరిస్థితుల్లో డస్ట్, పొల్యూషన్, ఇదంతా చాలా సమస్యలు. ఢిల్లీ ప్రజలు చాలా ఇక్కట్లను ఎదుర్కొంటారు. దీన్ని అడుకట్ట వేయడానికి తన వంతుగా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేస్తుంది. అందులో ఒకటి రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్. రెడ్ లైట్ అంటే ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ ఉంటుంది కదా, రెడ్ లైట్ పడగానే మనం ఏం చేస్తాం, మన వెహికల్ని ఆపుతాం, కానీ ఇంజన్ ఆఫ్ చేయం చాలామంది కూడా. ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆఫ్ చేయడానికి ఇంజన్ కూడా ఆఫ్ చేయండి. ఎందుకంటే యాక్సిలరేటర్ ఇవ్వడము, యాక్సిలరేటర్ తొక్కడం ద్వారా మరింత పొల్యూషన్ జనరేట్ అవుతుంది. రెడ్ లైట్ పడగానే ఇంజన్ని కూడా ఆఫ్ చేయండి, గాడి ఆఫ్ చేయండి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు రేపటి నుండి, అక్టోబర్ 26 నుండి. అండ్ అక్టోబర్ 22 నుండి 28 వరకు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వారు సంయుక్తంగా ఒక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆ వారోత్సవాలు ఎప్పటికో చూడాలి, ఎవరు నిర్వహిస్తున్నారో చూడాలి, థీమ్ ఏంటో చూడాలి. దేనికి సంబంధించి అంటే లెడ్ పాయిజనింగ్ ఉంటుంది కదా, లెడ్ పాయిజనింగ్ని అడ్డుకట్ట వేయడానికి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది కదా, హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా. అండ్ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది కదా, ఎక్కడ హెడ్ క్వార్టర్ అంటే నైరోబీ, కెన్యా. సో వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు అక్టోబర్ 2 నుండి 28 వరకు వారోత్సవాలు. దీనికి సంబంధించి లెడ్ పాయిజనింగ్ అవేర్నెస్ వీక్, లెడ్ పాయిజనింగ్ సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా వారోత్సవాలు. మరి ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటే ఎండ్ చైల్డ్హుడ్ లెడ్ పాయిజనింగ్. లెడ్ పాయిజనింగ్ని అడ్డుకట్ట వేయాలి బాల్యదశ నుండే అని చెప్పేసి. ఓకేనా? లర్న్ ద రిస్క్స్, జాయిన్ ద యాక్షన్, ఎలిమినేట్ లెడ్ పెయింట్. లెడ్ పెయింట్ని ఎలిమినేట్ చేయాలి, ఇటువంటి అవగాహనలు తీసుకొచ్చారు. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు విధులను నిర్వర్తిస్తున్నారు ఆ రాష్ట్రంలో. సో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే
మహిళలకి బాలికకి ప్రత్యేకంగా సహకారం అందించడంలో భాగంగా జన్మించిన బిడ్డ అమ్మాయి ఎవరైతే ఉంటారో అమ్మాయి జన్మించినప్పుడు 11,000 రూపాయల ఆర్థిక సాయాన్ని, మరియు అమ్మాయి ఇంటర్మీడియట్ +2 సో ఇంటర్మీడియట్ 12th స్టాండర్డ్స్ పూర్తయిన తర్వాత 51,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కల్పించే ఒక ప్రత్యేకమైన విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామే అనుకోండి. చిన్నతనం నుండే అమ్మాయిలకు సంబంధించి ఆ ప్రోగ్రాంలో భాగంగా ఒక పోర్టల్ లాంచ్ చేశారు అందులో ఎన్రోల్ అవ్వడానికి. ఆ పోర్టల్ పేరే నందగౌర యోజన పోర్టల్. ఇటీవల అమ్మాయిలకి సంబంధించి ప్రత్యేకమైన పోర్టల్, వారికి ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నందగౌర యోజన పోర్టల్ని లాంచ్ చేసిందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ వారికి సంబంధించి ఈ సంస్థకి నూతన సిఎండిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఒక వ్యక్తి నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి అంటారు? సంజయ్ కుమార్ జైన్ ఐఆర్సిటిసి న్యూ సిఎండి రైల్వేకి సంబంధించిన సంస్థ. అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ తన కెరీర్లో 50వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు ఫార్ములా 1లోనే అత్యధిక విజయాలు నమోదు చేసుకుందేమో లూయిస్ హామిల్టన్, ఇంగ్లీష్ ఆటగాడు. కానీ ప్రస్తుతం లాస్ట్ 2 years నుండి ట్రెండింగ్ అద్భుతమైన ఆటగాడు మ్యాక్స్ వెర్స్టాపెన్ 50 విజయాలను కెరీర్లో నమోదు చేసుకున్నాడు. వరుసగా 3వ ఏడాది కూడా ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడని చెప్పేసి మనం చూసాము. ఇటీవల ముగిసిన 22 అక్టోబర్ రోజున ముగిసిన యుఎస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసింగ్ విజేతగా మరొకసారి వార్తల్లోకి వచ్చాడు మ్యాక్స్ వెర్స్టాపెన్. అండ్ నెక్స్ట్ ఒక పుస్తకం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఆ పుస్తకాన్ని హర్దీప్ సింగ్ పూరి గారు లాంచ్ చేశారు. కేంద్ర మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటాం కదా, ఆ కేంద్ర మంత్రి లాంచ్ చేశారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ద రివర్స్ స్వింగ్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎవరు లాంచ్ చేశారు అడగకపోవచ్చు, కానీ ఆథర్ ఎవరైనా అడుగుతారు. ద రివర్స్ స్వింగ్ కొలోనియలిజం టు కోఆపరేషన్. అశోక్ కుమార్ టాండన్ గారు ఆథర్గా ఉండడం జరిగింది. అశోక్ కుమార్ టాండన్. ద రివర్స్ స్వింగ్ కొలోనియలిజం టు కోఆపరేషన్, అశోక్ టాండన్. గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 2030 సంవత్సరం నాటికి జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుంది అని S&P గ్లోబల్ రేటింగ్స్ వారు అంచనా వేస్తున్నారు. ఇకపై ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్ పైన QR కోడ్ తప్పనిసరి అని FSSAI వారు ఆదేశాలు జారీ చేశారు. అండ్ తేజ్ తుఫాను రీసెంట్గా అరేబియా సముద్రం అండ్ హమున్ తుఫాను బంగాళాఖాతం నామకరణం చేసిన దేశాలు ఇండియా, ఇరాన్. అండ్ తుఫాన్లను ఏ ప్రాంతాల్లో ఏ పేర్లతో పిలుస్తారు? నెక్స్ట్ ఎయిర్బస్ సంస్థ స్పెయిన్కి సంబంధించిన సంస్థ మరియు IIT కాన్పూర్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం భారతదేశ వైమానిక రంగంలో సహకారం కోసం. అండ్ రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమం ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది రేపటి నుండి. అండ్ లెడ్ పాయిజనింగ్ అవేర్నెస్ వీక్ అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 28 ఈ సంవత్సరం థీమ్. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నందగౌర యోజన పోర్టల్ని ప్రారంభించింది అమ్మాయిల కోసం. అండ్ ఐఆర్సిటిసికి నూతన సిఎండిగా సంజయ్ కుమార్ జైన్ గారు వార్తలు నిలిచారు. మ్యాక్స్ వెర్స్టాపెన్ కెరీర్లో 50th విక్టరీ. అండ్ ఇటీవల ముగిసిన యుఎస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 విజేతగా నిలిచాడు, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్. ద రివర్స్ స్వింగ్ కొలోనియలిజం టు కోఆపరేషన్ అనే పుస్తకం అశోక్ టాండన్ గారు ఆథర్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.